ముఖ్యంగా గ్రామాలలో దొరల పరిపాలన, దొరల ఆధిపత్యం ఉండే రోజులలో బడుగు బలహీన వర్గాలకు మీద ఆధిపత్యం చేసే సమయంలో సర్దార్ పాపన్న గౌడ కుటుంబంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల న్యాయం గురించి, వారికి జరిగే అన్యాయం గురించి పోరాడినటువంటి వ్యక్తి. అందుకుంటే ఈనాడు కూడా సర్దార్ పాపన్నను గుర్తించి, ఆనాడు చదువు లేదు కానీ ఆలోచన బాగుండే, ఏమి ఈ అన్యాయం అని ఆలోచన చేసి దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి ఆయన జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి ఇవ్వాలంటే అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కనుక ఆ రోజులలో ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీద కింది స్థాయిలో అన్యాయం జరుగుతుందని దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రతి పౌరుడు కూడా ఆయన ఆలోచనను ఫ్యూచర్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ పేదవానికి అన్యాయం జరిగినా వారి గురించి పోరాడి న్యాయం గురించి ఫైట్ చేయాలని కోరుతూ మరొకసారి సర్దార్ పాపన్నకు నా శుభాకాంక్షలు. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. మనమే కూడా బాబు